మేడం, రాజస్థాన్ హైకోర్టు పెళ్లి వయసు రాకపోయినా కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పింది. అసలు చట్టం ఏం చెప్తుంది, ఎందుకోసమని ఆ తీర్పు ఇచ్చింది? ఇప్పుడు మనం విషయానికొస్తే ఆర్టికల్ 21 ప్రకారం రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఉమ్, ఏంటంటే పెళ్లి వయసు వచ్చాక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించే హక్కు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చింది. అది లా ప్రకారంగా కలిసి జీవించే హక్కు ఉంటుంది. అంటే పెళ్లి వయసు అంటే కనీసం వాళ్ళకి ఇప్పుడు 18 ఇయర్స్ టు 18 ఇయర్స్ 21, అమ్మాయికి, అబ్బాయికి 21 ఇయర్స్. 21. 21 ఇయర్స్. సో, 21 ఇయర్స్, 18 ఇయర్స్ అంటే అప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవగాహన వాళ్ళకుంటుంది అనే దాని ప్రకారంగా వాళ్ళు చేసి కలిసుండొచ్చు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అపీల్ ప్రకారంగా అక్కడ బెంచెస్ వాళ్ళు డిస్కషన్ చేసి అంటే విడుదల తీర్పు. చేసి తీర్పు అనేది విడుదల చేసిర్రు. ఉమ్, సో, ఎట్ ది సేమ్ అది అంటే అదే ప్రకారంగా మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యక్తి ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ఉంది అతనికి. అతనికొక స్వేచ్ఛ అనేది ఉంటుంది. అతనికొక డిగ్నిటీ అనేది ఉండాలి. ఇవన్నీ ప్రకారంగా అతనికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అనేది ఉంటుంది. సో, అదే విధంగా పెళ్లి అనేది కూడా ఒక బంధం అది. అదొక బంధం అనేది. అదొక బంధం. మనం ఇక మేజర్ అంటే పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ అదేదో పెళ్లిళ్ళు చేసుకొని కలిసి ఉండొచ్చు కదా. కలిసుండొచ్చు గదా! ఆ, ఇది కలిసి ఉండి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునే దానికంటే, పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు ఒక వ్యక్తి నచ్చిండు అంటే మీరు ఇంట్లో చెప్పుకోండి. ఇంట్లో చెప్పుకొని మాట్లాడుకొని ఫ్యామిలీస్ టుగెదర్‌గా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని, మీరేంటి అనేది ఒక డెసిషన్ అనేది తీసుకొని అలా చేసుకుంటే ఒక రకంగా ఉంటది. అవును. కానీ చేసుకోకుండా కలిసి జీవిస్తాము అనేది అనంటే ఇంకా ఫారెన్ కల్చర్, ఇక్కడి కల్చర్‌కి తేడా ఎక్కడ ఉంటది? ఆల్రెడీ సగం వచ్చేసింది. సగం వచ్చేసింది ఆల్రెడీ. అగ్రిమెంట్ అని. అగ్రీమెంట్స్ అనేది సగం వచ్చేసింది. అవును. సో, ఇంకా ఇప్పుడు ఈ తీర్పు వల్ల గూడా ఇంకా చాలా గూడా అలా జరిగే ఉమ్. అవకాశాలు గూడా ఉంటాయి ఇంకా ఈ తీర్పు వల్ల. ఇక పిల్లలంతా ఇప్పుడు 18 నిండుతాయా, ఎప్పుడు 21 నిండుతాయా అని నిండుతాయా చూస్తాను. అనేది దాని గురించి అనేది వాళ్ళకి ఆలోచన అనేది ఉంటది. ఉమ్. కాకపోతే లా ప్రకారంగా మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. లా ప్రకారంగా అది ఉంది కాబట్టి వాళ్ళు తీర్పు అంటే ఇచ్చారు. ఇటువంటి